రాననుకున్నారా లేననుకున్నారా అంటూ ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారు. 2 ఏళ్ల మౌనం వీడారు. రేవంత్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక సమరమే అంటూ శంఖారావం పూరించారు. ప్రజా ఉద్యమాలకు సిద్ధమంటున్న గులాబీ బాస్ అసెంబ్లీకి వస్తారా? సభ సాక్షిగా సర్కార్ పై సమరం సాగిస్తారా? కాంగ్రెస్ కౌంటర్లకు కారుపాటి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? కేసీఆర్ వ్యూహాన్ని కాంగ్రెస్ సర్కార్ ఎలా తిప్పికొట్టబోతోంది? కేటీఆర్ ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు, హరీష్ రావు ఎన్ని అంశాలైనా లేవనెత్తొచ్చు. కానీ బీఆర్ఎస్ మార్క్ విమర్శలు కేసీఆర్ నోటి నుండి వస్తే ఆ లెక్కే వేరు. అందుకే 2 ఏళ్ల మౌనాన్ని వీడి గులాబీ బాస్ వదిలిన డైలాగ్స్ పార్టీ సర్కిల్స్ లో వన్స్ మోర్ అన్నట్లు పేలుతున్నాయి. నిన్నటిదాకా ఫస్ట్ గేర్లో నడిచిన కారు ఒక్కసారిగా రై రైమంటోంది. దీనికోసమే వెయిటింగ్ అన్నట్టు కాంగ్రెస్ నుంచి కూడా గట్టి కౌంటర్లే పడుతున్నాయి. కేసీఆర్ సమర శంఖారావం పూరిస్తే రేవంత్ సర్కారు కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఆరు బయట కాదు, అసెంబ్లీలోనే చూసుకుందాం రమ్మంటోంది. రేవంత్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. కృష్ణా జలాల వాటా, పెండింగ్ ప్రాజెక్టులపై రేవంత్ సర్కారుని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు శిష్యుడంటూ రేవంత్ ని టార్గెట్ చేశారు. సీఎం సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఎందుకు ముందుకు వెళ్లలేదని నిలదీశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ కూడా సీరియస్ గా స్పందించారు. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపినా రేవంత్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనేది కేసీఆర్ ఆరోపణ. కేసీఆర్ హయాంలోనే డీపీఆర్ ని కేంద్రం వెనక్కి పంపిందని మంత్రులు వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమైతే ముందు అసెంబ్లీకొచ్చి మాట్లాడమంటోంది అధికార పక్షం. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల టైం ఉండగానే తెలంగాణలో పొలిటికల్ టోర్నీ మొదలైంది. చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన గులాబీ బాస్ మరోసారి సెంటిమెంట్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఏకంగా కృష్ణా జలాల్లో అన్యాయం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ ను కేంద్రం రిటర్న్ పంపిందంటూ సర్కారుపై బాణాలు ఎక్కుపెట్టారు. నల్గొండ, రంగారెడ్డి, పాలమూరులో బహిరంగ సభలు పెట్టడమే కాదు, గ్రామాన కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగడతామని బ్లాస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. 2 ఏళ్లు టైం ఇచ్చినా ఇక తాడో పేడో అంటున్నారు. ఇకపై క్యాడర్తోనే జనంలోనే అని సంకేతమిచ్చారు. కేసీఆర్ సెన్సిటివ్ అంశాన్ని, పైగా రైతుల్లో చర్చకు దారితీసే టాపిక్ ని ఎత్తుకోవడంతో కాంగ్రెస్ సర్కార్ కార్నర్ అయినట్లేనన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ వాటర్ ఇష్యూతో తెరమీదికి రావడం కాంగ్రెస్ సర్కారుకు సవాల్గా మారింది. రేవంత్ ప్రభుత్వం చేతగానితనం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేసీఆర్ గట్టిగా గొంతెత్తారు. అంతేకాదు 3 జిల్లాల్లో బహిరంగ సభలు పెట్టడంతో పాటు కృష్ణా జలాలపై వరుస ప్రోగ్రామ్స్ కు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కేసీఆర్ కు బ్రేకులు వేసే పనిలో పడింది రేవంత్ సర్కార్. కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ఇప్పటికే సవాల్ విసిరారు రేవంత్. కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆరే అంటూ కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ సభలు పెట్టిన చోటల్లా ముచ్చుమర్రి, మల్యాల, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను పొగుడుతూ ఆయన మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తామని చెబుతున్నారు. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ సెషన్ కు రెడీ అవుతున్న సర్కార్ జనవరి 2న సభలో కృష్ణా జలాలపై చర్చకు ప్లాన్ చేస్తోంది. నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో అసెంబ్లీ సాక్షిగా చెబుతామంటూ గులాబీ దళపతిని ఇరకాటంలో పెట్టేలా గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. పైపులు, కాంట్రాక్టుల్లో కమిషన్ల కోసం కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలను అమ్మేశారని దుమ్మెత్తిపోస్తున్నారు రేవంత్. కేసీఆర్ వాటర్ వార్కు స్టార్టింగ్ లోనే చెక్ పెట్టాలన్నదే రేవంత్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే బయట బహిరంగ సభలు కాదు, సభ సాక్షిగా చర్చిద్దామని సవాల్ విసురుతోంది రేవంత్ ప్రభుత్వం. కేసీఆర్ వచ్చి చెప్పుకోవాల్సింది చెప్పుకోవచ్చని సవాల్ చేశారు తెలంగాణ సీఎం. బంతిని బీఆర్ఎస్ కోర్టులోకే నెట్టేసింది. తీవ్ర ఆరోపణలు చేసిన కేసీఆర్ సభ సాక్షిగా వాటిని నిరూపించగలిగితేనే ఆయన మాట ప్రజా కోర్టులో నిలబడుతుంది. బయట తేల్చుకుంటాం, అసెంబ్లీకి వచ్చేది లేదన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తే అది బీఆర్ఎస్కే నష్టమనే అభిప్రాయం ఉంది.
10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి చర్చ నుంచి తప్పించుకున్నట్టు అవుతుంది. కానీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అనే దానిపై స్పష్టత లేదు. ప్రెస్ మీట్ తర్వాత ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అసెంబ్లీకి వచ్చే విషయంలో స్పందించకుండా కేవలం థ్యాంక్ యూ చెప్పి వెళ్లిపోయారు కేసీఆర్. దీంతో ఆయన అసెంబ్లీకి వస్తారో రారో ఆయన పార్టీ నేతలకే క్లారిటీ లేకుండా పోయింది. రేవంత్ సర్కారుని నిలదీసేందుకు తాను అవసరం లేదని కేసీఆర్ భావించవచ్చు. హరీష్, కేటీఆర్ సరిపోతారనుకోవచ్చు. కానీ ఆయన స్వయంగా అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలు మాట్లాడితేనే అది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతేనే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. అసెంబ్లీకి వెళ్లకుండా బహిరంగ సభల్లోనే బదులిస్తానంటే, కౌంటర్ ఇస్తానంటే బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది. కృష్ణా జలాల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్న కేసీఆర్ ని ద్విముఖ వ్యూహంతో ఢీకొట్టే ఎత్తుల్లో ఉన్నారు సీఎం రేవంత్. అసెంబ్లీలో కృష్ణా, గోదావరి జలాలపై చర్చ పెట్టి బీఆర్ఎస్ పార్టీని డైలమాలో పడేయాలనేది రేవంత్ స్కెచ్ అంటున్నారు. శాసనసభ వేదికగానే గులాబీ బాస్ ని ఇరకాటంలో పెట్టే గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట రేవంత్ రెడ్డి. అసెంబ్లీకొచ్చి ఆ తర్వాత ప్రజల్లోకి వెళితే ఆ లెక్క వేరేగా ఉంటుంది. కేసీఆర్ సభకొస్తారా లేదా అన్న దానిపైనే ఆ పార్టీ ఆరోపణలను జనం నమ్ముతారో లేదో తేలబోతోంది.